హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో అందరు ఎలా ఉన్నారనే క్వశ్చన్ అడిగితే 100 మందిని అడిగితే 97 పీపుల్ ఎలా ఉంటారంటే ఏదో జీవితం గడుస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అండ్ అన్ని సమస్యల గురించి చెప్తా ఉన్నారు. కానీ ఒక 3% మాత్రమే నేను అద్భుతంగా ఉన్నాను, నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను అని 360 డిగ్రీస్ యాంగిల్లో 3% మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నారు. కానీ దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలో 97% దగ్గర ఉన్న డబ్బులని కేవలం 3% మంది దగ్గరనే ఉన్నాయి. దానికి కారణం తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటే మీ మైండ్ సెట్ని మార్చుకొని వస్తే, ఓపెన్ మైండ్తో వస్తే కనుక అద్భుతమైనటువంటి ఈ యొక్క సక్సెస్ సూత్రాలని మనం తెలియజేస్తాం. ఈ సక్సెస్ సూత్రాలను తెలుసుకున్న వాళ్ళు ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీగా ఎంతోమంది వెళ్ళారు. ఒక పెట్రోల్ బంక్లో పోసుకునేటువంటి పెట్రోల్ బంక్లో పనిచేసేటువంటి ఒక ధీరుభాయ్ అంబానీ ఈరోజు 1000 కోట్ల వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన కూడా ఒక ఆర్డినరీ పర్సన్. కానీ ఒక పచ్చళ్ళు అమ్ముకునే రామోజీరావు ఈరోజు రామోజీ ఫిలిం సిటీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఈరోజు ఒక ప్రపంచంలో ఒక పేరుగాంచిన వ్యక్తిగా మిగిలాడు. అలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు అందరూ చిన్న స్థాయి నుంచే ఈరోజు అబ్దుల్ కలాం పేపర్ అమ్మే స్థాయి నుంచి అండ్ పేపర్లో తన ఫోటో వచ్చే స్థాయికి అండ్ అదేవిధంగా రాష్ట్రపతి కూడా అయ్యి ఈరోజు ప్రపంచాన్ని సృష్టించాడు. దానికి కావాల్సిందల్లా ఒకటే, అదేంటంటే మైండ్ సెట్. మీరు మైండ్ సెట్ మారనంత వరకు మీ జీవితం మారదు. మీ జీవితం మారాలి అంటే మైండ్ సెట్ మార్చుకోవాలి. మొట్టమొదటి అడిగే మీ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ మారితే ఈ ప్రపంచంలో నేను సక్సెస్ అవ్వాలనేటువంటి ఆలోచన మీలోకి వస్తే చాలు, ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మైండ్ సెట్ మార్చుకోవడానికి సిద్ధంగా రండి, ఓపెన్ మైండ్ సెట్తో రండి. మనం కలిసి కట్టుగా అందరము విన్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.